హలో అండి. రాగి జావా పౌడర్ మరియు రాగి జావా ఎలా ప్రిపేర్ చేయడం ఈ వీడియోలో చూద్దాం. ఇందుకోసం మనము రాగులు, డ్రై ఫ్రూట్స్ వచ్చేసి బాదం అండ్ క్యాషూ తీసుకున్నాము. రాగుల్ని ఓవర్ నైట్ నానబెట్టేసి ఎర్లీ మార్నింగ్ ఇలా డ్రై చేసుకోవాలి. డ్రై అయ్యాక చూడండి ఇలాగ అవుతాయి. వీటిని మనం రోస్ట్ చేసుకోవాలండి. ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ని రోస్ట్ చేద్దాం. ఫ్లేమ్ ఆన్ చేసి వితౌట్ ఆయిల్ రోస్ట్ చేయాలి. ఈ విధంగా ఫస్ట్ బాదంను లైట్గా ఇలాగా హీట్ చేసుకోవాలి. ఇది హీట్ అయ్యాక పక్కన తీసేసుకోవాలి. అలాగే క్యాష్యూని కూడా సేమ్ లో ఫ్లేమ్లోనే హీట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు రాగులను కూడా సేమ్ అలాగే కలుపుతూ హీట్ చేయాలి. ఇవి హీట్ అయ్యా లేవో తెలుసుకోవడానికి మనకు మంచి అరోమా వస్తుంది. ఆ తర్వాత అక్కడక్కడ పాప్కార్న్ టైప్లో కొన్ని రాగులు బ్లాస్ట్ అవుతాయి. అప్పుడు మనం ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని పక్కన తీసేసుకోవాలి. ఇవి కూల్ అయ్యాక మనం గ్రైండ్ చేసుకోవాలండి. ఫస్ట్ వచ్చేసి బాదం, క్యాష్యూ, డ్రై ఫ్రూట్స్ను మనం గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు రాగులను కూడా గ్రైండ్ చేసుకుందాం. రాగి పిండి బరకగా ఉండకుండా ఉండడం కోసం మనము జల్లి పట్టుకోవాలండి. ఇలా జల్లి పట్టుకుంటే రాగి పిండి స్మూత్గా ఉంటుంది. అందులోకి మనము డ్రై ఫ్రూట్స్ గ్రైండ్ చేసాం కదా, అది మిక్స్ చేసేసి ఒక కంటైనర్లో తీసుకోవాలి. నేను ఇలాగ గ్లాస్ జార్లో ఈ పౌడర్ను నిల్వ చేస్తున్నా. రాగి జావను మనము పిల్లలకి 6th మంత్ నుంచే ఇవ్వచ్చండి. ఏం ప్రాబ్లం కాదు. హెల్త్కి చాలా మంచిది కూడా. మనం యూజ్ చేసేటప్పుడు రాగి జావ పౌడర్ ఎంత కావాలో అంత తీసుకోవాలి. ఇందులోకి తగినంత బెల్లం యాడ్ చేసుకొని వాటర్ కలుపుతూ మిక్స్ చేయాలండి, ఉండలు లేకోకుండా. మనం హీట్ చేసేటప్పుడు ఇలాగ కలిపితే ఉండలు కట్టదు. సో ముందే ఇలాగా వాటర్ యాడ్ చేసి నీట్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ ఆన్ చేసి రాగి పిండి నీట్గా కుక్ అయ్యేంత వరకు ఇలాగా హీట్ చేయాలి. చూడండి రాగి జావ పౌడర్ నీట్గా కుక్ అయ్యింది. ఇప్పుడు మనకు తగినంత మిల్క్ యాడ్ చేయాలి. నేను ఇప్పుడు పిల్లల కోసం చేస్తున్నా కాబట్టి థిక్ కన్సిస్టెన్సీలో చేయడానికి కొన్ని మిల్క్ యాడ్ చేశాను. అదే పెద్దవాళ్ళకి కావాలంటే ఎక్స్ట్రాగా కొన్ని మిల్క్ యాడ్ చేసి లూజ్గా చేసుకోవచ్చు. చూడండి ఇది చల్లారనివ్వాలి. చూడండి చల్లారాక ఇలాగా థిక్ కన్సిస్టెన్సీలో వచ్చింది. ఇది మనము స్పూన్తో తినిపించేయచ్చు పిల్లలకి. అదే పెద్దవాళ్ళకి కావాలనుకుంటే మిల్క్ యాడ్ చేసుకొని ఇలాగా లూజ్గా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. థ్యాంక్ యూ.